పోతే అన్ని ఆహార పదార్థాలు ఆయనకి ఎలా లభిస్తాయి? కాబట్టి లక్ష్మీ అమ్మవారు పక్కన ఉండడం వలన లోకానికి ఆయన అన్నపూర్ణగా అందరినీ ఆదుకుంటున్నాడు. అలాగే పరమశివుడు లయకారకుడు, ప్రాణాలు తీసుకుంటాడు వెనక్కి. ప్రాణాలు తీసేటప్పుడు కొంతమంది రాక్షసులు ఎదురు తిరుగుతారు, దాడి చేస్తారు. అలాంటి దాడి చేసేటప్పుడు ఆ పక్కన ఎవరుండాలి? ఎవరుండాలండి? పార్వతీ అమ్మవారు ఉండాలి. శక్తి. రాక్షసులు డబ్బులు ఇస్తే లొంగరు కదా, అప్పుడేముండాలి? శక్తి ఉండాలి. అందుకే పార్వతీ అమ్మవారు పక్కన ఉన్నారు. పరమశివుడికి అమ్మవారు బాసటగా నిలబడ్డారు. అలాగే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటాడు. బ్రహ్మ సృష్టికర్త కదా. ఒకరు వేణుముద్ర ఒకరికి ఉండదు, ఒకరు ఐపుడు మరొకరికి ఉండరు. అంతే కదమ్మా. ఒకరి నేత్రం మరొకరికి ఉండదు, ఒకరి గొంతు మరొకరికి ఉండదు, ఒకరి గుణము మరొకరికి ఉండదు, ఒకరి టేస్ట్ మరొకరికి ఉండదు. ఎంత వైవిధ్యం చూడండి, ఎంత వైవిధ్యం.